ఈరోజు అనగా 22/12/2024 తేదీ ఉదయం 5:30 గంటల ప్రాంతంలో రాయచోటి అర్బన్ పిఎస్ లిమిట్స్లో గల కాటమైకుంట విలేజ్ దగ్గర కాల్పులు జరిగినాయి. ఒక 2 వ్యక్తులు గాయపడినారని చెప్పి సమాచారం మీద ఇమ్మీడియట్గా టౌన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు మేమంతా స్టీమ్ ఆఫెన్స్ రావడం జరిగింది. ఇక్కడ రమణ 30 సంవత్సరాలు అనే వ్యక్తి మరియు అతని కజిన్ అయ్యేటువంటి హనుమంతు అని చెప్పి అతనికి ఒక 40-45 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళిద్దరికీ కొద్దిగా గురుదైన వ్యక్తులు కాల్పులు జరిపారు. వీళ్ళ మీద వీళ్ళు ఇట్లా ఊర్ల మీదకి వీళ్ళు ఎంటికల వ్యాపారం చేస్తారు. దాని విషయంలో పోయినప్పుడు తెల్లవారుజామున జరిగింది ఈ సంఘటన అని చెప్పి వాళ్ళని హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఒకరి పరిస్థితి హనుమంత్ అతని వ్యక్తి యొక్క పరిస్థితి విషయంగా ఉండడం వల్ల అతన్ని కడప రిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము ఇక్కడ విచారణ చేయడం జరుగుతుంది. దీంట్లో సాక్షులను విచారించి సబ్సిక్వెంట్గా ఏం జరిగింది, ఈ సంఘటన యొక్క దానికి కారణాలు ఏమనేది దర్యాప్తులు తేలుతోంది. తర్వాత దీంట్లో ఇంకొక ఇంజూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ రమణ అనే వ్యక్తి, అతన్ని కూడా మెరుగైన చికిత్స నిమిత్తం అతన్ని కూడా కడప రిమ్స్ హాస్పిటల్కి పంపడం జరిగింది. దీంట్లో దర్యాప్తు జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. జరిగిన ప్లేస్ కానీ చూడంగానే చూశారు సార్ ఏమన్నా ప్లేస్? అదే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వీళ్ళు దీనికి ఐ విట్నెసెస్ ఇప్పుడు వీళ్ళిద్దరే, అంటే ఈ రమణ అనే వ్యక్తి తర్వాత ఇంకొకతను ఈ హనుమంత్ అనే వ్యక్తి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మనకి కడపకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం ఈ క్లూజ్ టీము, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా మనం పిలిపించడం జరిగింది. ఈ క్రమంలో దర్యాప్తులో ఎగ్జాక్ట్ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మనకి తెలుస్తుంది.